హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే టుపుల్స్ అండ్ సీక్వెన్సెస్ వీటి గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సార్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? లిస్ట్ మెథడ్స్ అనమాట. మనకి డెవలపర్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసి మెథడ్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? ఇందులో మనం అపెండ్ అంటే ఏంది, ఎక్స్టెండ్ అంటే ఏంది, ఇన్సర్ట్ అంటే ఏంది, పాప్ అంటే ఏంది, ఇలా మనకి మల్టిపుల్ మెథడ్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కూడా చూడడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి అపెండ్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక వాల్యూని మనం లిస్ట్‌లో యాడ్ చేయనీకైతే ఈ అపెండ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఒక సింగిల్ వాల్యూని. అదే మీరు మల్టిపుల్ వాల్యూస్‌ని ఇంకొక లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఎక్స్టెండ్ అనే ఈ మెథడ్ ఉంటుందన్నమాట. మెథడ్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ వాల్యూస్‌ని యాడ్ చేయొచ్చన్నమాట. దీని తర్వాత ఇన్సర్ట్. ఒకవేళ మీరు ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో మీరు ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఒక లిస్ట్‌లో దెన్ మీరు ఇన్సర్ట్ అనే ఈ మెథడ్‌ని అయితే యూజ్ చేయొచ్చన్నమాట. దీని తర్వాత ఏదైనా ఒక వాల్యూని మీరు పాప్ చేయాలనుకుంటే ఓకేనా? మీరు కావాలనుకుంటే ఇందులో మీరు మీ పొజిషన్ కూడా ఇవ్వొచ్చనమాట పాప్ మెథడ్‌లో. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో చూడడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి వీడియోకైతే రండనమాట. బై డిఫాల్ట్‌గా మీరు పాప్ అని ఇచ్చినాడు. దీనికి లాస్ట్ ఎలిమెంట్ అయితే ఓకేనా? లాస్ట్ వాల్యూ అయితే రిమూవ్ కావడం జరుగుతుంది. దీని తర్వాత రిమూవ్ మెథడ్. ఈ రిమూవ్ మెథడ్ ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మీరు ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేది ఇందులో ఫంక్షన్ లోపల ఇచ్చినట్టయితే మెథడ్ లోపల ఇచ్చినట్టయితే ఎప్పుడైతే ఫస్ట్ అకరెన్స్ ఏదైతే వస్తుందో ఆ ఎలిమెంట్ కానీ ఆ వాల్యూ అనేది రిమూవ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్‌లో ఏమొస్తుంది? ఇండెక్స్ 1లో ఉంది కాబట్టి ఈ 3 అనేది రిమూవ్ అయ్యి మనకి ఈ వాల్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? అలాగే క్లియర్ మెథడ్. క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి లిస్ట్‌లో ఉన్న అన్ని వాల్యూస్‌ని తీసేయడం జరుగుతుందన్నమాట. రిమూవ్ చేస్తుందన్నమాట. ఈ విధంగా ఎంప్టీ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఇండెక్స్. ఏదైనా పర్టిక్యులర్ వాల్యూ యొక్క ఇండెక్స్ కావాలనుకుంటే మీరు ఇండెక్స్ ఆఫ్ అనే ఈ మెథడ్ యూజ్ చేసినట్టయితే ఏదైతే ఫస్ట్ అకరెన్స్ ఉంటుందో ఆ యొక్క ఇండెక్స్ అనేది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి 3 అని ఇచ్చినప్పుడు ఇండెక్స్ ఎక్కడుంది? ఫస్ట్ పొజిషన్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ అనేది మనకి రిటర్న్ కావడం జరుగుతుంది. దీని తర్వాత కౌంట్ ఆఫ్. ఈ కౌంట్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఆ లిస్ట్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. మనం ఈ పర్టిక్యులర్ వాల్యూ ఇచ్చామనుకోండి. 2 అనేది ఇస్తే ఆ లిస్ట్‌లో ఎన్ని 2స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి మనకి రిటర్న్ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2 అని ఇస్తే మనకి ఇక్కడ ఎన్ని 2స్ ఉన్నాయి లిస్ట్‌లో? ఓన్లీ 1, 2 ఉంది కాబట్టి మనకు అవుట్‌పుట్ వచ్చేసి 1 వస్తుందన్నమాట. ఓకేనా? దీని తర్వాత సార్ట్. ఈ సార్ట్ అనేది ఏం చేస్తుందంటే మన లిస్ట్‌ని మనకి సార్ట్ చేస్తుందన్నమాట. కానీ అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టడం జరుగుతుంది. 1, 2, 3 ఈ విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో పెట్టడం జరుగుతుంది. అలాగే సార్టెడ్ ఏం చేస్తుంది? సార్టెడ్ అనేది కొత్త వేరియబుల్‌ని క్రియేట్ చేసి దాంట్లో మనకి సార్ట్ చేసిన వాల్యూస్‌ని స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. కానీ కొత్తగా ఇంకొక వేరియబుల్‌ని క్రియేట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి టుపుల్స్ అండ్ సీక్వెన్సెస్. ఓకేనా? ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే నన్ టైప్ ఆబ్జెక్ట్ అనమాట. నన్ టైప్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? టుపుల్స్. ఈ టుపుల్స్‌లో ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఇమ్యూటబిలిటీ. ఓకేనా? మ్యూటబిలిటీ అంటే ఏంది? మనం ప్రీవియస్‌గా లిస్ట్ అనేది మ్యూటబుల్. అలాగే ఇమ్యూటబిలిటీ ఆఫ్ టుపుల్స్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం అన్నమాట. దీని తర్వాత మెంబర్‌షిప్ క్లిక్. ఇందులో మనకి ఇన్ అలాగే నాట్ ఇన్ ఈ ఆపరేటర్ గురించి కూడా తెలుసుకుందాం. దీని తర్వాత సీక్వెన్సెస్‌లో మనకి ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? మనం ముందుగా రన్ టైప్ ఆబ్జెక్ట్ అంటే ఏందో చూద్దాం. రన్ టైప్ ఆబ్జెక్ట్ అంటే ఏంది? మనకి ఎప్పుడైతే ఒక వేరియబుల్‌లో ఏ వాల్యూ గాని, ఏం పెట్టొద్దనుకున్నప్పుడు, అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అందులో మనం నన్ అనే దాన్ని స్టోర్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఈజ్ ఈక్వల్ టు నన్. ఇందులో ఎలాంటి వేరియబుల్ పెట్టలేదనుకోండి. సారీ. ఇలాంటి వాల్యూ మీరు పెట్టొద్దనుకున్నారు. ఇలాంటి వాల్యూ గాని, అందులో ఏం పెట్టొద్దనుకున్నప్పుడు మీరు నన్ అనే ఈ విధంగా ఇవ్వొచ్చనమాట. ఈ ఆబ్జెక్ట్ అనేది ఇవ్వొచ్చనమాట. దీని తర్వాత ప్రింట్ ఆఫ్ వార్ అని ఇచ్చినప్పుడు మనకి నన్ అనేది ప్రింట్ అవుతుంది. దాని యొక్క టైప్ ఏంది? నన్ టైప్ అనమాట. దాని యొక్క టైప్ వచ్చేసి నన్ టైప్ అనమాట. ఒకసారి మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే చేసి చూద్దాం. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు, మనం అసలు ఆ వేరియబుల్‌లో ఎలాంటి వాల్యూస్ స్టోర్ చేయొద్దనుకున్నప్పుడు నన్ అనేది యూజ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ ఈక్వల్ టు నన్. నన్‌లో మనకి ఎన్ అనేది క్యాపిటల్ అనమాట. ఓకేనా? ప్రింట్ ఆఫ్ వేర్ అలాగే దాని యొక్క టైప్. మనం పైథాన్‌లో టైప్ తెలుసుకోవాలనుకుంటే ఏంది? మనకు ఆల్రెడీ ఏముంది బిల్ట్ ఇన్ ఫంక్షన్ టైప్. టైప్ ఆఫ్ అని ఇచ్చి దాని ఒక వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? వేర్. ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. మనం రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? నన్ అలాగే దాని యొక్క టైప్ నన్ టైప్ అనేది వచ్చిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే దీని తర్వాత మనకి కొన్ని ఫంక్షన్స్‌లో మనం రిటర్న్ చేయమనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తాం గానీ, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాన్ని ఏమి రిటర్న్ చేయమనమాట. అప్పుడు కూడా మనకి నన్ అనేది రిటర్న్ అవుతుందనమాట బై డిఫాల్ట్‌గా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అని ఇచ్చాం. ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తున్నాం.
ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్. ఇందులో మనకి 5 అనే ఒక ఇన్‌పుట్ అయితే తీసుకుంటున్నాం. ఏలో మనకి 5 ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ. ఏలో మనకి 5 పాస్ చేసాం. 5 ప్లస్ 1 అంటే మనకి ఏలో 6 ఉంటుందన్నమాట. ఆ 6ని మనం రిటర్న్ చేయట్లేమన్నమాట. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి మనకి అవుట్‌పుట్ రిజల్ట్‌లో మనకి ఏం స్టోర్ అవుతుంది? నన్ అనే ఒక ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా నన్ అనేది స్టోర్ అవుతుందన్నమాట. సో, మనం దీన్ని కూడా ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం చేసినట్టయితే మనకేంది? డెఫ్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏ కాంపౌండ్ ఆపరేటర్. ఓకేనా? కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఒక వాల్యూని అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. దీని తర్వాత మనం ఒక ఇన్‌పుట్ అయితే తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఇంటిజర్ ఇన్‌పుట్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. దీని తర్వాత మనం రిజల్ట్ అనే ఒక వేరియబుల్‌కి మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం అన్నమాట. ఫంక్షన్ కాల్‌ని అసైన్ చేద్దాం. ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ. దీని తర్వాత దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? నన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ముందుగా మనం ఒక ఇన్‌పుట్ ఇవ్వాలి కదా! 5 అనేది ఇద్దాం. చూడండి ఇక్కడ. నన్ అనేది రిటర్న్ అవుద్దనమాట. ఎందుకంటే మనం ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత మనకి ఈ ఫంక్షన్ డెఫినిషన్ అనేది మనకి ఎలాంటి వాల్యూని అనేది రిటర్న్ చేయట్లేదనమాట. సో, మనకి బై డిఫాల్ట్‌గా నన్ అనేది రిటర్న్ అవుతుందనమాట. దీని తర్వాత మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటర్న్ అని ఇచ్చి ఎలాంటి వాల్యూ ఇవ్వకున్నా గాని మనకి అవుట్‌పుట్ వచ్చేసి నన్నే వస్తుందనమాట. ఓకేనా? మనం రిటర్న్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక వాల్యూ అనేది పాస్ చేయాలి కదా! సో, మనం ఇక్కడ ఏ వాల్యూ అనేది పాస్ చేయట్లేదు కాబట్టి మనకి నన్ అనేది రిటర్న్ అవుతుందనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే ట్రై చేసేది చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం రిటర్న్ అని ఇచ్చి మనం ఎలాంటి వాల్యూ అనేది పాస్ చేయట్లేదు. ఈ సిట్యుయేషన్‌లో కూడా మనకి నన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సేమ్ నన్ అనే రావడం జరుగుతుందన్నమాట. నేను ఇన్‌పుట్ 5 అని ఇచ్చాను. చూసారు కదా! మనకి అవుట్‌పుట్ వచ్చేసి నన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక వాల్యూ అనేది పాస్ చేద్దాం. ఓకేనా? బై డిఫాల్ట్‌గా మీరు కూడా ఇంప్లిసిట్‌గా మీరు కూడా పాస్ చేయొచ్చన్నమాట నన్ అని. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంతసేపు మనకేమైంది ఇప్పటి వరకు ఇంప్లిసిట్‌గా మనకి నన్ అనేది రిటర్న్ అయింది. ఇప్పుడు మనం ఎక్స్‌ప్లిసిట్‌గా మనం నన్ను కూడా రిటర్న్ చేయొచ్చన్నమాట. ఓకేనా? మనం కూడా ఎక్స్‌ప్లిసిట్‌గా కూడా నన్ అనేది రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎలాంటి వాల్యూ రావద్దనుకున్నప్పుడు నన్. నన్ను మీరు రిటర్న్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు కూడా మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? నన్ అనేది వస్తుందన్నమాట. ముందుగా ఒక ఇన్‌పుట్ ఇచ్చినట్టయితే నన్. చూసారు కదా! ఒకవేళ ఎప్పుడైతే మీరు వాల్యూ పాస్ చేశారనుకోండి. ఏ అని పాస్ చేసినప్పుడు మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? 6 అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనం 5 అని ఇచ్చినట్టయితే 6 చూసారు కదా! ఎప్పుడైతే మీరు ఎలాంటి వాల్యూ పాస్ చేయనప్పుడు మనకి బై డిఫాల్ట్‌గా నన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మీరు ఇంప్లిసిట్‌గానే మనకు నన్ వస్తుంది. మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా మీరు నన్ అని పెట్టుకుంటే నన్ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ అనుకుంటా. దీని తర్వాత మనం ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి బై డిఫాల్ట్‌గా మనం మల్టిపుల్ ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది ప్రీవియస్‌గా. ఈ ప్రింట్ ఆఫ్ అనేది ఇది కూడా మనకి డిఫాల్ట్ ఫంక్షన్ అన్నమాట. ఎప్పుడైతే మీరు ప్రింట్ ఆఫ్ అని హాయ్ అని ఇచ్చినప్పుడు మనకి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఈ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అనేది మనకేమన్నా రిటర్న్ చేస్తుందా? మనకేం రిటర్న్ చేయదు కదా! సో, మనకి నన్ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని కూడా మనం ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇందులో మనకి హాయ్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకేనా? మన ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? అందులో ఉన్న వాల్యూస్‌ని లేదా అందులో ఉన్న స్ట్రింగ్స్‌ని మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో, మనం ఏం చేస్తాం? కానీ మనకి ఎలాంటి వాల్యూస్ అనేది రిటర్న్ చేయదు కాబట్టి మనకి నన్ అనేది రిటర్న్ అవుతుందన్నమాట. ప్రింట్ ఆఫ్ ఏ. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే దాన్ని మనం టెర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? చూసారు కదా! మనకి హాయ్ అని వచ్చింది. దాని తర్వాత నన్. ఓకేనా? మనకి ఆ ప్రింట్ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేయట్లేదన్నమాట. దీని తర్వాత మనం టుపుల్స్. ఓకేనా? టపుల్స్ అంటే ఏందో మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? సేమ్ లిస్ట్ లాగానే కానీ చిన్న డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మనకి ఆల్రెడీ తెలుసు కదా! డేటా స్ట్రక్చర్స్. అసలు ఈ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంది? మనకి డేటాని స్టోర్ చేయనీకి, యాక్సెస్ చేసుకోనీకి, అలాగే ఆర్గనైజ్‌గా ఉంచనీకి యూజ్ అవుతుందన్నమాట. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి. మనకి పైథాన్‌లో మనకి 4 అయితే ఉండడం జరిగింది. డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ.
ఆల్రెడీ మనం లిస్ట్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే ఒకసారి మీరు ఆ వీడియో చూసి వీడియోకైతే రండనమాట. దీని తర్వాత మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే టపుల్. ఈ టపుల్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే డీటెయిల్‌గా తెలుసుకుందాం. మనం టపుల్. ఈ టపుల్ ఏందంటే మనకి ఇమ్యూటబుల్. ఇది మనకి మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన వర్డ్ అనమాట. ఇమ్యూటబుల్. ఈ టపుల్ అనేది ఇమ్యూటబుల్. అంటే దీన్ని మనం మోడిఫై చేయలేమనమాట. లిస్ట్ అనేది మనం మోడిఫై చేయగలుగుతాం. ఈ టపుల్ అనేది మనం మోడిఫై చేయలేం. ఓకేనా? ఇది గూడా మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. లిస్ట్ ఏ విధంగా అయితే ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుందో, ఇది గూడా సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్‌ని, ఐటెమ్స్‌ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సేమ్ లిస్ట్‌లో ఏ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుందో, ఈ టుపుల్‌లో గూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 5 అనేది ఇంటిజర్ గాని, స్ట్రింగ్ గాని, ఫ్లోట్ గాని, ఈ విధంగా మనకి బూలియన్ గాని, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని, ఐటెమ్స్‌ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? కానీ ఇందులో మెయిన్ డిఫరెన్స్ ఏందంటే ఇది ఇమ్యూటబుల్. లిస్ట్ అనేది మ్యూటబుల్. ఓకేనా? దీని తర్వాత మనకేంది క్రియేటింగ్ ఏ టుపుల్. ఓకేనా? ఒక టపుల్‌ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే మీరు రౌండ్ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? లిస్ట్‌కి ఏం యూజ్ చేసాం? స్క్వేర్ బ్రేసెస్. ఇక్కడ మనకి ఒక టపుల్‌ని క్రియేట్ చేయాలనుకుంటే మనం రౌండ్ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అలాగే మీకు ఆ టపుల్‌లో వాల్యూస్ ఇచ్చేటప్పుడు మీరు కామా సెపరేటర్ తోటి ఇవ్వాలన్నమాట. 5, 6, A, 8, 2 సారీ 8.2 ఈ విధంగా మీరు కామాతో సెపరేట్ చేసుకుంటూ వాల్యూస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం దీన్నయితే వీఎస్ కోడ్‌లో అయితే చేసి తర్వాత రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకేంది ముందుగా A ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇచ్చాను. ఓకేనా? టపుల్ అండర్‌స్కోర్ A ఈజ్ ఈక్వల్ టు మనకి రౌండ్ బ్రేసెస్. ఇక్కడ మనం రౌండ్ బ్రేసెస్ అయితే యూజ్ చేద్దాం. 5, స్ట్రింగ్ 6 ఓకేనా? 6, ఓకేనా? 4, లేదంటే ఏ వేరియబుల్ ఇక్కడ మనం ఏం చేద్దాం ఒక ఫ్లోటింగ్ 8.2 ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ టపుల్ అండర్‌స్కోర్ A అనేది ప్రింట్ చేద్దాం. అలాగే దానికి ఒక టైప్ కూడా చూద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అండర్‌స్కోర్ A ఓకేనా? ఇక్కడ మనం రన్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఒక టపుల్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే దాని యొక్క టైప్ కూడా ఇస్తుందన్నమాట. చూసారు కదా! ఒక టపుల్ 5, 6, 2, 8.2 అలాగే దాని యొక్క టైప్ ఏంది? రౌండ్ బ్రేసెస్‌లో పెట్టాం కాబట్టి అదొక టపుల్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది మనకు టైప్ వచ్చేసి టపుల్. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేసాం? ఆల్రెడీ ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌లో చూసాం కదా! ఒక టపుల్‌ని క్రియేట్ చేసి, దాన్ని ప్రింట్ చేసి, దాని యొక్క టైప్ ఏందో తెలుసుకున్నామనమాట. దీని తర్వాత మనం క్రియేటింగ్ ఏ టపుల్. ఇక్కడ మనకేం జరుగుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ బ్రేసెస్. ఇది మనకి ఒక టపుల్, ఎంప్టీ టపుల్ క్రియేట్ చేయాలనుకుంటే, ఈ విధంగా రౌండ్ బ్రేసెస్ అనేది వచ్చనమాట. బి ఈజ్ ఈక్వల్ టు రౌండ్ బ్రేసెస్ ఒక నంబర్ ఇచ్చాం. ఓకేనా? ఒక నంబర్ ఇచ్చినా, స్ట్రింగ్ ఇచ్చినా గానీ, అదొక టపుల్ కాదనమాట. కానీ ఇక్కడ మనకి 5 ఇచ్చాం కాబట్టి, ఇక్కడ మనకి ఒక ఇంటిజర్ కింద స్టోర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు రౌండ్ బ్రేస్‌లో ఒక ఓన్లీ సింగిల్ వాల్యూ ఇచ్చి మీరు ఒక టపుల్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటే, మీరు తప్పకుండా కామా సెపరేటర్ అయితే ఇవ్వాలి. కామాతోటి సెపరేట్ చేయాలన్నమాట. 5 అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఒక టుపుల్ లాగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రాక్టికల్‌గా వేస్ కోడ్ అయితే చేద్దాం. అప్పుడు మీకైతే ఇంకా క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఓకేనా? ఒక 2 వాల్యూస్ తోటి ఒక టపుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి టుపుల్. ఇక్కడ టైప్ వచ్చేసి టపుల్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి. ఇక్కడ మనకి ఇంటిజర్ టైప్ అనేది రావడం జరుగుతుంది. ప్రింట్ టైప్ ఆఫ్ సి. ఇక్కడ మనకి టపుల్. టపుల్ టైపే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం వీఎస్ కోడ్‌కెళ్ళి ఇదైతే చేసైతే చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ టపుల్ అయితే క్రియేట్ చేద్దాం. దీని తర్వాత మనం బి ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ అనేది ఇద్దాం. ఓకేనా? సారీ. రౌండ్ బ్రేసెస్‌లో ఒక వాల్యూ 5 అనేది ఇద్దాం. దీని తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఒక 2 వాల్యూస్ తోటి ఒక టపుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేద్దాం అనమాట. దాని ఒక టైప్స్ ఏందో ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ ఓకేనా? దాని తర్వాత టైప్ ఆఫ్ బి దీనైతే కాపీ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి టైప్ ఆఫ్ బి దీని తర్వాత టైప్ ఆఫ్ సి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్టయితే చూసారు కదా! మనకి ఫస్ట్ మనకి టబుల్ అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇంటీజర్.
కానీ దాని ఒక క్లాస్ వచ్చేసి దాని ఒక టైప్ వచ్చేసి ఇంటిజర్ అనైతే రావడం జరిగింది. ఇంట్ అనైతే రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ టైప్. దాని ఒక టైప్ ఏంది? టపుల్. ఓకేనా? ఇది మనకి ఇంటిజర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మీరు సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు దానిలో ఏదైతే వాల్యూ ఇస్తామో దాని యొక్క టైప్ మాత్రమే రావడం జరుగుతుంది. కానీ మీకు ఒకవేళ దాని ట్రిపుల్ కావాలనుకుంటే, అదే టపుల్ కావాలనుకుంటే మీరు కామాతోడైతే సెపరేట్ చేయాలన్నమాట. ఓకేనా? పై కామా అని ఇచ్చినట్టయితే అప్పుడు అది టపుల్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్టయితే 3 కూడా టపుల్ కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూడండి. మన ప్రీవియస్‌గా ఈ సెకండ్‌ది ఏమొచ్చింది? ఇంటిజర్ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్టయితే అది టపుల్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇది మనకు ఫ్రీక్వెన్సీ‌గా ఎంసీక్యూస్‌లో అయితే అడుగుతూ ఉంటారన్నమాట. ఇదైతే గుర్తుంచుకోండన్నమాట. ఓకేనా? ఈ కామా తోటి ఇచ్చినట్టయితే మనకి టపుల్ కింద అయితే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. కామా పెట్టకపోతే మనకి అందులో ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ టైప్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకేంది సరే కదా! మనం ఆల్రెడీ ఈ అవుట్‌పుట్ అయితే చూడడం జరిగింది. దీని తర్వాత మనకి ఈ విధంగా ఇది ఇంటిజర్ కింద అయితే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏం చేసాం? ఇక్కడ మీరు చూసినట్టయితే అది మనకి సింగిల్ ఐటెమ్‌ని ఇచ్చినప్పుడు మనకి టపుల్ కావాలనుకుంటే ఈ కామాతోటి సెపరేట్ చేయాలన్నమాట. 1 కామా అనేది ఇవ్వాలన్నమాట. దీని తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక టుపుల్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఒక టపుల్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బై యూజింగ్ ఇండెక్సింగ్. మనం ప్రీవియస్‌గా లిస్ట్‌లో ఏ విధంగా అయితే యాక్సెస్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ లిస్ట్‌లో ఇక్కడ టపుల్‌లో కూడా మనం ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చనమాట. అందులో ఉన్న వాల్యూస్‌ని. ఇక్కడ మనం ఏం చేసాం? ఒక టపుల్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఒక టపుల్ ఉందనమాట. అందులో మనకి ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న ఒక వాల్యూని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ పొజిషన్‌లో ఏముంది? 6 ఉంది కాబట్టి మనకి 6 అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుందనమాట. ఓకేనా? బేస్డ్ ఆన్ ఇండెక్సింగ్ బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనం టపుల్‌లో కూడా ఇండెక్సింగ్ బేస్ చేసుకొని మనం వాల్యూస్ అనేది యాక్సెస్ చేద్దాం. ఇప్పుడు మనకేంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అలాగే టపుల్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక టపుల్ అనేది క్రియేట్ చేద్దాం. 5 కామా ఒక స్ట్రింగ్ 6 కామా ఏ కామా 8.2. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్నదాన్ని యాక్సెస్ చేద్దాం. ప్రింట్ టపుల్ అండర్‌స్కోర్ ఏ ఆఫ్ 1. ఓకేనా? ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకేమొస్తుంది అవుట్‌పుట్ 6 అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి 6 చూసారు కదా! మనకి 6 అని అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 కాకుండా 2 ఇచ్చారనుకోండి. మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 2 అనేది వస్తుందన్నమాట. ఓకేనా? మనకు 2 అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఏ అనే వేరియబుల్‌లో 2 అనేది వాల్యూ అనేది స్టోర్ అయింది కాబట్టి మనకి 2 అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకేంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని అప్‌డేట్ చేద్దాం అనుకున్నారనుకోండి. దాన్ని మోడిఫై చేద్దాం అనుకుంటే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకు? టపుల్ అనేది ఇమ్యూటబుల్. దీన్ని మనం మోడిఫై చేయలేము. ఓకేనా? ఇది చూసారు కదా! మనకి టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. ఓకేనా? ఈ ఐటెమ్ అసైన్‌మెంట్ అనేది మనకి ఈ టపుల్‌లో పనిచేయదు. అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం టపుల్‌ని మనం మోడిఫై చేయలేమన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి వీఎస్ కోడ్‌కి వెళ్లి ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూద్దాం. సో, మీరు చూసినట్టయితే సో, మనం ఏం చేద్దాం? దీన్ని మనం అప్‌డేట్ చేయనీకి ట్రై చేద్దాం అన్నమాట. టపుల్ అండర్‌స్కోర్ ఏ దీన్ని మోడిఫై అయితే చేద్దాం. ఆఫ్ థర్డ్ పొజిషన్‌లో ఉన్నదాన్ని నేను ఒక వాల్యూ మనం ఏమైనా ఇద్దాం అనుకున్నాం? 4 అనేది ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్టయితే ప్రింట్ ఆఫ్ టపుల్ కదా! టపుల్ అండర్‌స్కోర్ ఏ. ఇక్కడ మనకి థర్డ్ పొజిషన్‌లో ఉంది 0, 1, 2, 3. 8.2 పొజిషన్‌లో మనం 4 అనేది ఇద్దాం అనుకుంటున్నాం. కానీ మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? మనకు ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో, వాల్యూ టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? చూసారు కదా! ఒక టైప్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకేంది నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్ అనైతే రావడం జరిగిందన్నమాట. చూసారు కదా! ఇక్కడ మనకి టుపుల్‌లో అనేది ఇమ్యూటబుల్. లిస్ట్ అనేది మ్యూటబుల్ అన్నమాట. ఈ 2 థింగ్స్ అయితే మీరైతే గుర్తుంచుకోవాలన్నమాట. దీని తర్వాత మనం సేమ్ మనకి లిస్ట్‌లో అయితే ఏ విధంగా మెథడ్స్ అయితే ఉన్నాయో, ఫంక్షన్స్ అయితే ఉన్నాయో, సేమ్ లిస్ట్‌లో ఇక్కడ టుపుల్‌లో కూడా మీరు యూజ్ చేయొచ్చన్నమాట. సేమ్ ఫంక్షన్స్ గాని, మెథడ్స్ గాని మీరు లిస్ట్‌లో కూడా ఈ టుపుల్‌లో కూడా మీరు యూజ్ చేయొచ్చన్నమాట. ఈ టపుల్‌లో ఏందంటే లెంత్ ఆఫ్ లెన్ ఆఫ్ అంటే ఏంది? ఆ టపుల్ యొక్క లెంత్ అనేది తెలుస్తుందన్నమాట. ప్రీవియస్‌గా మనం లిస్ట్‌లో ఏ విధంగా అయితే యూజ్ చేసామో ఈ ఫంక్షన్‌ని
సేమ్ టపుల్‌లో కూడా ఆ విధంగా యూజ్ చేయొచ్చనమాట. అలాగే ఐటరేటింగ్. మనం లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఒక్కొక్క ఐటెమ్‌ని తెచ్చుకున్నామో, సేమ్ ఈ టపుల్‌లో కూడా మనం ఐటరేట్ కావచ్చనమాట ఒక్కొక్క వాల్యూని. దీని తర్వాత స్లైసింగ్. ఓకేనా? సేమ్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఒక పార్ట్‌ని, ఒక సబ్ పార్ట్‌ని ఏ విధంగా తెచ్చుకున్నామో, ఈ టపుల్‌లో కూడా మీరు ఒక సబ్ పార్ట్‌ని మీరు తెచ్చుకోవచ్చనమాట. దీని తర్వాత ఎక్స్‌టెండెడ్ స్లైసింగ్. ఎక్స్‌టెండెడ్ స్లైసింగ్‌లో కూడా మనం ఒక స్టెప్ అని ఒక నంబర్ ఇచ్చి, మనం స్టెప్ వైస్ కూడా స్లైసింగ్ అనేది చేయొచ్చనమాట. ఓకేనా? స్టెప్ వైస్ కూడా మనం ఐటెమ్స్‌ని కూడా తెచ్చుకోవచ్చనమాట. ఒకసారి మనం వీటినైతే చేసి చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్‌కి అయితే వెళ్లయితే చూద్దాం. ఇక్కడ మనం వీఎస్ కోడ్‌కి వెళ్లి ఇక్కడ చూసాం కదా! ఇక్కడ మనం వాటి గురించి అయితే తెలుసుకుందాం. ప్రింట్ ఆఫ్. ఇక్కడ మనం లెంత్ ఒక టపుల్ యొక్క లెంత్ అయితే చూద్దాం మనం. ముందుగా మనం ఆ టపుల్ యొక్క లెంత్ ఏందంటే టపుల్ అండర్‌స్కోర్ ఏ. మనం దీన్ని రన్ చేసినట్టయితే దాని యొక్క లెంత్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మనకి ఆ టపుల్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి మనకి 5 అనేది వస్తుందన్నమాట. సారీ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా! 4 అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా! మనకి 4 అనేది రావడం జరిగింది. దీని తర్వాత మనం లిస్ట్‌ని ఐటరేట్ అవుదాం అనుకున్నాం అనుకోండి. ఫర్ లూప్‌ని యూజ్ చేసుకొని ఫర్ ఐ ఇన్ టపుల్ అండర్‌స్కోర్ ఏ ఇచ్చి మనం ఒక్కొక్క వాల్యూని తెచ్చుకుందాం అనుకుంటున్నాం అనుకో. ప్రింట్ ఆఫ్ టపుల్ అండర్‌స్కోర్ ఏ. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఆ టపుల్ మీద ఐటరేట్ కావచ్చన్నమాట. మనకి 5, 6 చూసారు కదా! సారీ. ఇక్కడ మనం ఏం చేశాం? ఓకేనా? ఇక్కడ మనం మిస్టేక్ ఏం చేశాం? మళ్ళీ మనం టపుల్‌ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఐని కాదు ప్రింట్ చేయాల్సింది. టపుల్ అండర్‌స్కోర్ ఏని ప్రింట్ చేస్తున్నాం. సో, మనకి 4 టైమ్స్ మనకి టపులే రావడం జరిగింది. ఇక్కడ మనం ఐనైతే ప్రింట్ చేయాలనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినట్టయితే మనకి ఒక్కొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! 5, 6, 2, 8.2 ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నాం? స్లైసింగ్. ఇక్కడ మనం స్లైసింగ్. మనం ఒక స్లైసింగ్ అయితే చేద్దాం. ప్రింట్ టపుల్ అండర్‌స్కోర్ ఏ ఆఫ్ ఎక్కడి నుంచెల్లి? మనకు 1 నుంచెల్లి 3 వరకు తెచ్చుకుందాం అనుకున్నాం. 3 వరకు అంటే ఏంది? ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది, సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాల్యూస్ అయితే రావడం జరుగుతుంది. అంటే 6 అలాగే 2 అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? లాస్ట్ ఇండెక్స్ వాల్యూ అనేది మనకి కన్సిడర్ చేయమన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రన్ చేసినట్టయితే సరే కదా 6, 2 అనే ఈ ఒక స్లైస్ అయితే రావడం జరిగిందన్నమాట. దీని తర్వాత ఎక్స్టెండెడ్ స్లైసింగ్. ఎక్స్టెండెడ్ స్లైసింగ్‌లో కూడా సేమ్ కాలన్ పెట్టి మనం 2 అని ఇచ్చినట్టయితే మనకి స్టెప్స్ 2, 2 టైమ్స్ అయితే స్టెప్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! మనకి ఓన్లీ 6 అయితే రావడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ ఇండెక్స్ అనేది మనకి బయటికెళ్తున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 0కెళ్ళి స్టార్ట్ చేసామనుకోండి. 0 నుంచి 3 వరకు. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! 5, 2 అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా? 5 అంటే 0 పొజిషన్‌లో +2 యాడ్ చేస్తే మనకి సెకండ్ పొజిషన్‌లో, సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాల్యూస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మళ్ళీ +2 యాడ్ చేస్తే మనకి ఇండెక్స్ అనేది ఆ లెంగ్త్‌ని దాటి వెళ్తుంది కాబట్టి మనకి ఏ వాల్యూ లేదు కాబట్టి మనకి అందరితోటి ఆగిపోతుందన్నమాట. 5, 2 అనే అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా నేర్చుకోవడం జరిగింది. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంది? స్లైసింగ్ అంటే ఏందో మనం ప్రీవియస్‌గా అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకోవడం జరిగిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మన స్లైడ్‌లోకి వచ్చినట్లయితే ఇప్పుడు కన్వర్టింగ్ టు టుపుల్ ఓకేనా? ఒక స్ట్రింగ్‌ని టపుల్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దామన్నమాట. ఓకేనా? మనం ప్రీవియస్‌గా సేమ్ మనం లిస్ట్‌ని గూడా ఒక స్ట్రింగ్‌ని లిస్ట్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూసాం గదా! సేమ్ ఇక్కడ గూడా మనం ఒక స్ట్రింగ్‌ని టపుల్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దామన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక ఏదైనా సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నా గానీ, మనం ఈ విధంగా టపుల్ కింద గానీ, లిస్ట్ కింద గానీ కన్వర్ట్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అనే సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అయితే ఉందన్నమాట. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉండడం జరిగింది. సో, మనం ఏం చేస్తున్నాం? టపుల్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టపుల్ ఆఫ్ కలర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? టపుల్ ఆఫ్ అనే ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేసి మనం దాన్ని ఒక టపుల్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇండివిడ్యువల్‌గా క్యారెక్టర్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఒక్కొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! ఒక టపుల్‌లో ఇండివిడ్యువల్‌గా ఒక క్యారెక్టర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం వీఎస్ కోడ్‌కి వెళ్ళి దీన్ని కూడా చేసేది చూద్దాం అన్నమాట. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ అనే ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాం. దీన్ని మనం ఒక టపుల్ కింద అయితే కన్వర్ట్ చేద్దాం అన్నమాట. ఓకేనా? కన్వర్ట్ టు టపుల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? టపుల్
అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇలా మనకి అనే ఒక వేరియబుల్ అయితే పెట్టాం. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి? మనకు ఒక టపుల్ అనేది ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క ఐటమ్ కింద అయితే రావాలన్నమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క ఐటమ్ కింద అయితే రావాలన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే ఆర్ఈడి అనే ఇండివిజువల్గా మనకు ఒక వాల్యూ అనేది ఒక టపుల్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టపుల్ ప్లేస్లో లిస్ట్ అని పెట్టినా కానీ ప్రీవియస్గా చూసాం కదా, ఒక లిస్ట్ కింద అయితే రావడం జరుగుతుంది. నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, ఒక లిస్ట్ కింద అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా అయితే ఇదైతే చూడడం జరిగింది. దీని తర్వాత మనం ఇంకేం తెలుసుకుందాం అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రేంజ్ అనేది కూడా ఒక సీక్వెన్సే కదా. ఇక్కడ ఏదైనా సీక్వెన్స్లో ఉన్నది మనం లిస్ట్ కింద కానీ టపుల్ కింద కానీ కన్వర్ట్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ రేంజ్ ఆఫ్ 4 అంటే ఏంది, మనకి 0 నుంచి 3 వరకు అయితే ఒక సీక్వెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ సీక్వెన్స్ని మనం టపుల్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఆ సీక్వెన్స్ అనేది కామా తోటి సపరేట్ అయ్యి ఒక టపుల్‌లో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక రౌండ్ బ్రేసెస్‌లో రావడం జరుగుతుంది. అలాగే సేమ్ ఒక లిస్ట్‌ని కూడా మీరు టపుల్ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ 1, 2, 3 ఉంది కదా, దాన్ని మనం టపుల్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే సేమ్ ఇది కూడా టపుల్ కింద అయితే కన్వర్ట్ కావడం జరుగుతుందన్నమాట. లిస్ట్ అనేది కూడా ఒక సీక్వెన్సే కదా. సో మనకి సీక్వెన్స్ అనేది టపుల్ కింద కదా కన్వర్ట్ చేయొచ్చన్నమాట. మళ్ళీ వీఎస్ కోడ్‌కి వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది ఒక రేంజ్ సేమ్ డైరెక్ట్‌గా అయితే ఇద్దాం. ప్రింట్ ఆఫ్ ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ లైన్‌లో అయితే ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ రేంజ్ సేమ్ ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. టపుల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 4 అని ప్రింట్ చేసినట్టయితే మనకు ఒక టపుల్ అనేది ఇస్తుంది అనమాట. కానీ 0 నుంచి 3 వరకు మనకు ఒక టపుల్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే 0, 1, 2, 3 ఓకేనా. కానీ ఈ రేంజ్ ప్లేస్లో మీరు ఒక లిస్ట్ ఇచ్చినా కానీ మనకి టపుల్ అయితే రిటర్న్ కావడం జరుగుతుంది. లిస్ట్ 1, 2, 3 అని ఇచ్చినా కానీ మనకి టపుల్ కింద అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, టపుల్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. 1, 2, 3 ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే దీని తర్వాత మెంబర్‌షిప్ చెక్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఓకేనా. ఇక్కడ మెంబర్‌షిప్ చెక్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఉన్నదనుకోండి. ఒక సీక్వెన్స్ ఉందనుకోండి. ఆ సీక్వెన్స్‌లో మనం ఇచ్చిన వాల్యూ అనేది ఆ సీక్వెన్స్‌లో ఉందా లేదా అని తెలుసుకోనికి ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇన్ గాని, నాట్ ఇన్ గాని ఓకేనా. వీటి గురించి అయితే తెలుసుకుందాం. సో మనకేంది ఒక టపుల్ అనేది ఉందనమాట. టపుల్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అని ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. 5 ఇన్ టపుల్ అండర్‌స్కోర్ ఏ కానీ ఇక్కడ మనం మెంబర్‌షిప్ చెక్ అనేది చేస్తున్నాం. ఇన్ అనే ఒక ఆపరేటర్ యూజ్ చేసుకోండి. ఇక్కడ 5 అనేది ఈ టపుల్‌లో ఉందా అని చెక్ చేస్తున్నాం అన్నమాట. 5 అనేది ఈ టపుల్‌లో లేదు కాబట్టి మనకి ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుందన్నమాట. ఒకవేళ ఉంటే ట్రూ అనేది రిటర్న్ అవుతుందన్నమాట. ఓకేనా. ఒకసారి మనం దీన్నైతే VS కోడ్‌లో అయితే చేసేసి చూద్దాం. ఇక్కడ మనకేంది టపుల్ అండర్‌స్కోర్ ఏ అని ఇచ్చి మనం ఏం చేస్తాం, ఒక సీక్వెన్స్ అయితే ఇద్దాం. 1, 2, 3, 4 అనేది ఇద్దాం. దీని తర్వాత మనం ఏం చేద్దాం, మెంబర్‌షిప్ చెక్ అనేది చేద్దాం అన్నమాట. ఓకేనా. రిజల్ట్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. 5 ఇన్ టపుల్ అండర్‌స్కోర్ ఏ. టపుల్ అండర్‌స్కోర్ ఏలో 5 అనేది ఉందా అని చెక్ చేస్తున్నాం అన్నమాట. ఉంటేనేమో ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. 5 అనేది ఆ టపుల్‌లో లేదు కాబట్టి ఓకేనా. ఆ సీక్వెన్స్‌లో లేదు కాబట్టి మనకి అవుట్‌పుట్ అనేది ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, మనకి ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్‌లో 5 అనేది ఉందనుకోండి. మనం 5 అని పెట్టామనుకోండి. నేను రన్ చేసినట్టయితే మనకు ట్రూ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ట్రూ అనేది వస్తుందన్నమాట. కానీ మెంబర్‌షిప్ చెక్ అనేది ఏం చేస్తుంది, మనకి పర్టిక్యులర్ వాల్యూ అనేది ఒక సీక్వెన్స్‌లో ఉందా లేదా అని చెక్ చేయడానికైతే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఇక్కడ ఏంది నాట్ ఇన్ సేమ్ దానికి ఆపోజిట్. 1 అనేది మనకి సీక్వెన్స్‌లో ఉందనుకోండి. మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుందన్నమాట. 1 అనేది సీక్వెన్స్‌లో లేదనుకోండి. మనకు ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా. మనకి 1 అనేది ఆ టుప్పులో లేదు అని చెప్తున్నాం. కానీ ఉన్నది కాబట్టి మనకి ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. ఒకవేళ లేకపోతే మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. నాట్ ఇన్ గురించి అయితే చూద్దాం. నాట్ ఇన్ సారీ స్మాల్ లెటర్స్‌లో అయితే ఇవ్వాలి. నాట్ ఇన్ ఓకేనా. ఇక్కడ మనకి స్మాల్ లెటర్స్ ఓకేనా. నాట్ ఇన్ ఇక్కడ నేను రన్ చేసినట్టయితే
ఇక్కడ మనకి 5 అనేది ఈ సీక్వెన్స్‌లో లేదని చెప్తున్నాను. కానీ యాక్చువల్‌గా ఏముంది? ఉన్నది. సో, మనకి ఏమవుతుంది? మనకి ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఒకవేళ మనకి 5 అనేది లేదనుకోండి. మనం ఆల్రెడీ చెప్తున్నాం. 5 నాట్ ఇన్ టపుల్. అంటే మనకి లేదు కదా! సో, మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. చూసారు కదా! ట్రూ అనేది రిటర్న్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని సీక్వెన్స్‌లో మనం ఇచ్చిన వాల్యూ అనేది ఉందా? లేదా? అని చెక్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మెంబర్‌షిప్ ఆపరేటర్‌లో 1 ఇన్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ 1లో మనకి ఈ సీక్వెన్స్‌లో మనకి 1 అనేది ఉందా? అంటే ఒక లిస్ట్‌లో మనకి 1 అనేది ఉందా? అంటే సేమ్ ఉన్నది కాబట్టి మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుందన్నమాట. సేమ్ టుపుల్‌లో అయితే ఏ విధంగా మనకి మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేసామో సేమ్ లిస్ట్‌లో కూడా యూజ్ చేయొచ్చు. అలాగే స్ట్రింగ్స్‌లో కూడా ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి స్ట్రింగ్స్‌లో ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి స్ట్రింగ్స్‌లో ఏ విధంగా యూజ్ చేస్తామంటే టీహెచ్. కానీ టీహెచ్ అనేది మనకి వాటిలో ఉందా అని చెక్ చేస్తుంది. ఆల్రెడీ పీవైహెచ్ఓఎన్ అంటే టీహెచ్ అనేది ఉంది కదా! సో, మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? మనం టుపుల్‌నే కాకుండా మన లిస్ట్‌లో అలాగే స్ట్రింగ్స్‌లో కూడా ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఈ మెంబర్‌షిప్ చెక్ అనేది యూజ్ చేయొచ్చన్నమాట. మళ్ళీ మనం ఏం చేద్దాం? ఇక్కడ మనకి టపుల్ కాకుండా లిస్ట్ అనేది ఇద్దాం. ఇక్కడ మనం లిస్ట్ అనేది ఇద్దాం. లిస్ట్ అనేది ఇచ్చి చెక్ చేద్దాం అన్నమాట. 5 ఇన్ లిస్ట్ అని చెక్ చేద్దాం. ఓకేనా? లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ 1, 2, 3, 4 ఓకేనా? ప్రింట్ 5 ఇన్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏనా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఓకేనా? ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఫాల్స్. ఎందుకంటే మనకి 5 అనేది లిస్ట్‌లో లేదు కదా! సో, అందుకే మనకి ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఒక స్ట్రింగ్ అయితే ఇద్దాం. ఒక స్ట్రింగ్ అయితే ఇద్దాం. యెస్ పైథాన్. పైథాన్ అనేది ఒక స్ట్రింగ్ ఇచ్చి ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్‌లో పి పీహెచ్ పీహెచ్‌టీని ఎస్‌లో ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఎస్ అనే వేరియబుల్‌లో పీహెచ్ అనేది ఉందా లేదా అని చూద్దాం అనమాట. సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్‌లో ఉందా లేదా అని చూద్దాం అనమాట. ఓకేనా? మనం రన్ చేసినట్లయితే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా! ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సారీ ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? ట్రూ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! పీహెచ్ అనేది మనకి ఆ స్ట్రింగ్‌లో ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది అయితే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందులో లేనిది ఇచ్చారనుకోండి, జెడ్ అనేది ఇచ్చారనుకోండి, మనకి ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! మనకి ఇక్కడ ఫాల్స్ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేయొచ్చనమాట. దీని తర్వాత మనకి ప్యాకింగ్ అలాగే అన్‌ప్యాకింగ్ కానీ వీటి గురించి అయితే తెలుసుకుందాం. అసలు ప్యాకింగ్ అంటే ఏంది? అలాగే అన్‌ప్యాకింగ్ అంటే ఏందో చూద్దాం అనమాట. ముందుగా అన్‌ప్యాకింగ్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ అన్‌ప్యాకింగ్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్, వాల్యూస్ ఆఫ్ ఎనీ సీక్వెన్స్ క్యాన్ బి డైరెక్ట్‌లీ అసైన్ టు వేరియబుల్స్. ఓకేనా? సో, మనకేందంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఆ వేరియబుల్స్‌కి అసైన్ చేయొచ్చనమాట. ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్‌ని మనం అన్ని వేరియబుల్స్‌కి అసైన్ చేయాలన్నమాట. అదే మనకి అన్‌ప్యాకింగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రిపుల్ అండర్‌స్కోర్ ఏ ఈక్వల్ టు ఆర్ కామా, డి అనే ఒక క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం అన్‌ప్యాకింగ్ అంటే ఇక్కడ చూసారు కదా! S_1, S_2, S_3 ఇక్కడ మనకి 3 వేరియబుల్స్‌కి 3 వాల్యూస్ అనేది అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? అన్‌ప్యాక్ చేస్తున్నాం. ఇక్కడైతే ఒక ప్యాక్ లాగా ఉన్నాయి కదా! వీటిని మనం అన్‌ప్యాక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఈ రౌండ్ బ్రేసెస్‌లో ఉన్నాయి అనుకుంటే మీరు టపుల్ కాదనమాట అది. కానీ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క వేరియబుల్ అనమాట. S_1, S_2, S_3 అనేది ఇండివిడ్యువల్‌గా ఒక వేరియబుల్స్. ఇండివిడ్యువల్ వేరియబుల్స్ అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం వీటిని ప్రింట్ చేస్తే మనకి ఆర్, ఈ, డి అనేది ప్రింట్ అవుతాయన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్నయితే వీఎస్ కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఓకేనా? టపుల్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు టపుల్. టపుల్‌లో మనకి ఆర్ అనే ఒక క్యారెక్టర్ స్టోర్ చేద్దాం. ఈ అని ఇంకో క్యారెక్టర్ స్టోర్ చేద్దాం. డి అనే ఇంకో క్యారెక్టర్‌ని అయితే స్టోర్ చేద్దాం. ఇప్పుడు మనం అన్‌ప్యాక్ చేద్దాం. S_A, కామా, S_B, కామా, S_C అనే 3 వేరియబుల్స్‌ని క్రియేట్ చేద్దాం అన్నమాట. ఓకేనా? మనం వీటికి ఈ వేరియబుల్స్‌కి వాల్యూస్ అనేది అసైన్ చేద్దాం. టపుల్ అండర్‌స్కోర్ ఉన్న వాల్యూస్‌ని మనం
ఆ వేరియబుల్స్‌కి అసైన్ చేస్తున్నాం అనమాట. మనం వాటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ s_a అంటే మనకి s_aలో ఏం స్టోర్ అవుతుంది? ఆర్ కదా! మనకి ఆర్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. దాని తర్వాత s_b s_bలో ఏం స్టోర్ అవుతుంది? ఈ అనేది స్టోర్ అవుతుందన్నమాట. సో, ఈ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ s_c అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది? డి అనేది ప్రింట్ అవుతుందన్నమాట. సరే మనం దీన్నైతే రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ క్యాపిటల్ సి ఇచ్చాం కదా! స్మాల్ సి అవి తీద్దాం. ఓకేనా? ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఆర్‌ఈడి అనైతే రావడం జరిగిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మన స్లైడ్‌లోకి వచ్చినట్లయితే ఇదన్నమాట అన్‌ప్యాకింగ్ అంటే ఈ విధంగా మనం అన్‌ప్యాక్ చేయొచ్చన్నమాట. చూసారు కదా! ఆర్‌ఈడి అనైతే అవుట్‌పుట్ కిందైతే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం? సేమ్, సేమ్ ఇక్కడ రౌండ్ బ్రేసెస్ ఇవ్వకుండా కూడా మనం ఈ విధంగా ఇండివిడ్యువల్ వేరియబుల్స్‌కి వాల్యూస్ అనేది అసైన్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఓన్లీ టపుల్‌నే కాకుండా ఏదైనా సీక్వెన్స్ ఉన్నా గానీ ఈ విధంగా అన్‌ప్యాక్ అనేది చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ ఉంది కదా! ప్రీవియస్‌గా మనకి టపుల్ ఉంది. ఇప్పుడు మనకి లిస్ట్. ఈ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని కూడా మనం అన్‌ప్యాక్ అనేది చేయొచ్చన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ s_1, s_2, s_3 ఈ విధంగా మనం ఇండివిడ్యువల్‌గా 3 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ 3 వేరియబుల్స్‌కి 3 వాల్యూస్ అనేది అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఓకేనా? ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనం లిస్ట్ s_1 అనేది ప్రింట్ చేసామో మనకి ఆర్ అనేది ప్రింట్ అయిందన్నమాట. ఓకేనా? s_1లో మనకి ఏం స్టోర్ అయింది? ఆర్ అనే క్యారెక్టర్ స్టోర్ అయింది కాబట్టి ఆర్ అనేది ప్రింట్ అయింది. కానీ సేమ్ మనకి టపుల్‌లో, లిస్ట్‌లో ఏ విధంగా చేసామో ఈ స్ట్రింగ్ కూడా మనం అన్‌ప్యాకింగ్ అనేది చేయొచ్చన్నమాట. చూసారు కదా! స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని ఇండివిడ్యువల్‌గా మనం అన్‌ప్యాకింగ్ కూడా చేయొచ్చన్నమాట. ఒక వేరియబుల్‌కి అసైన్ చేయొచ్చన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే str_1 రెడ్ అని అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? s_1 s_2 s_3 ఈ విధంగా మనకి 3 వేరియబుల్స్ అయితే ఇచ్చాం. వాటికి ఆ స్ట్రింగ్‌లో ఉన్న చూసారు కదా! ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఒక క్యారెక్టర్స్‌ని మనం ఈ వేరియబుల్స్‌కి అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా అసైన్ చేసినప్పుడు s_2ని ప్రింట్ చేస్తే మనకి s_2లో ఏం ప్రింట్ అవుతుంది? ఏం స్టోర్ అవుతుంది? ఈ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మనకి ఈ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఓకేనా? సరే మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం లిస్ట్_a అనే ఒక లిస్ట్ తీసుకొని అందులో మనకి ఒక వాల్యూస్ మనకి ఒక లిస్ట్ ఉంది కదా! 1, 2, 3 ఇంకా 3 వాల్యూస్ అయితే పెడదాం. దీని తర్వాత s_1, s_2, s_3 ఇక్కడ మరి రౌండ్ బ్రేసెస్ అనేది ఆప్షనల్ అనమాట. రౌండ్ బ్రేసెస్ అని ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మనకి ఈ విధంగా అన్‌ప్యాకింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? లిస్ట్_a మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ s_1 s_1లో ఏం స్టోర్ అవుతుంది? 1 అనేది స్టోర్ అవుతుంది. సో మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? 1 అనేది అవుట్‌పుట్ కింద అయితే వస్తుందన్నమాట. ఓకేనా? మనం చూసాం కదా! 1 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ s_3 అనేది ప్రింట్ చేశారనుకోండి. మనకి 3 అనేది స్టోర్ అవుతుంది. 3 అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! ఈ విధంగా మనం ఒక లిస్ట్‌ని అన్‌ప్యాక్ అనేది చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అండర్‌స్కోర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అనేది ఇద్దాం. ఓకేనా? దీని తర్వాత మనం ఆ రెడ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి మనకి 3 వేరియబుల్స్ అయితే ఉండాలన్నమాట. కానీ ఎన్నైతే ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో అన్ని వేరియబుల్స్‌కి మాత్రమే అసైన్ చేయాలన్నమాట. లేకపోతే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో, c_1, _2, c_3 ఈజ్ ఈక్వల్ టు string_a. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ c_1 c_1లో ఏం స్టోర్ అవుతుంది? ఆర్ అనేది స్టోర్ అవుతుంది. సో మనకి ఆర్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా! ఆర్ అనేది ప్రింట్ అవుతుంది. c_2 అనేది ప్రింట్ చేసామనుకోండి. మనకి ఈ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. చూసారు కదా! ఈ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక టపుల్‌ని, ఒక లిస్ట్‌ని, ఒక స్ట్రింగ్‌ని ఏ విధంగా అన్‌ప్యాక్ చేయాలనో చూసామన్నమాట. ఆ! దీని తర్వాత మనం ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సీక్వెన్స్ ఉంది. ఒక ట్రిపుల్ సీక్వెన్స్ ఉంది. సీక్వెన్స్‌లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. కానీ మనం అన్‌ప్యాక్ చేసేటప్పుడు ఇక్కడ 2 వేరియబుల్సే ఇచ్చామనుకోండి. మనకి ఈ విధంగా అవుట్‌పుట్‌లో మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. టూ మెనీ వాల్యూస్ టు అన్‌ప్యాక్ ఎక్స్‌టెండెడ్ 2 అనేది రావడం జరిగింది. ఇక్కడ ఓన్లీ మనం 2 వేరియబుల్సే ఇచ్చాం.
కానీ యాక్చువల్‌గా 3 వాల్యూస్ ఉన్నాయి అనేది చెప్తుందనమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే చేసేసి చూద్దాం అనమాట. ఇప్పుడు మనం వీఎస్ కోడ్‌లో ఏం చేద్దాం? ఇక్కడ మనం వీఎస్ కోడ్‌లో టపుల్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక టపుల్ అయితే క్రియేట్ చేద్దాం. ఆర్ ఈ కామ డి అనే ఒక టపుల్ అయితే క్రియేట్ చేద్దాం. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం? s_1, s_2. సో మనం ఓన్లీ 2 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేద్దాం. కానీ ఒక సీక్వెన్స్‌లో మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? టపుల్ అండర్‌స్కోర్ 1 టపుల్ అండర్‌స్కోర్ 1లో ఉన్న ఆ వాల్యూస్‌ని మనం అన్‌ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ s_1 అలాగే ప్రింట్ ఆఫ్ s_2. కానీ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం అనమాట. ఒకసారి మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకు అవుట్‌పుట్ అనేది ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారా? టూ మెనీ వాల్యూస్ టు అన్‌ప్యాక్ ఎక్స్‌పెక్టెడ్ 2 అని అయితే రావడం జరిగింది. చూసారు కదా! ఈ విధంగా మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ మాత్రమే అసైన్ చేయాలన్నమాట. లేకపోతే మనకి ఈ విధంగా అవుట్‌పుట్‌లో ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్న వాల్యూస్ కంటే ఎక్కువ వేరియబుల్స్‌ని క్రియేట్ చేసినా గానీ మనకి నాట్ ఇమేజ్ వాల్యూస్ టు అన్‌ప్యాక్ అనే ఈ విధంగా ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఉన్న వాల్యూస్ ఎన్ని? 3 వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు 4 వేరియబుల్స్ క్రియేట్ చేసి దాన్ని అన్‌ప్యాక్ చేద్దాం అనుకుంటున్నారు. సో, అప్పుడు కూడా మనకి ఈ విధంగా వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది? కామా s_3 s_4. ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కానీ మనం 4 వేరియబుల్స్‌ని అయితే క్రియేట్ చేసాం. ప్రింట్ ఆఫ్ s_3 అలాగే ప్రింట్ ఆఫ్ s_4. ఇక్కడ మనం రన్ చేసినట్లయితే మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరిగింది. చూసారు కదా! నాట్ ఇమేజ్ వాల్యూస్ టు అన్‌ప్యాక్ అని అయితే రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం? టుపుల్ ప్యాకింగ్. ఓకేనా? టపుల్ ప్యాకింగ్ అంటే ఏందో చూద్దాం అన్నమాట. సో, ఇప్పటివరకు మనం ఏం చేసాం? అన్‌ప్యాకింగ్ అంటే ఏందో చూసాం. కానీ ఇప్పుడు మనం ప్యాకింగ్ అంటే ఏందో చూద్దాం అన్నమాట. కానీ టపుల్ ప్యాకింగ్ అంటే ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఈ విధంగా మనం ఒక రౌండ్ ట్రేసెస్ ఇవ్వకుండా ఈ విధంగా కామాతో సెపరేట్ చేసినా గానీ ఒక టపుల్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రౌండ్ బ్రేసెస్ అనేవి మనకు ఆప్షనల్ అనమాట. ఓకేనా? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి అది టపుల్ టైప్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే ప్రింట్ ఆఫ్ ఏ చేసి మనకి టపుల్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 1, 2, 3 ఇక్కడ మనం వీటిని ప్యాక్ చేస్తున్నాం అనమాట. ప్యాక్ చేసి ఏలో స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఒక టపుల్ కింద ప్యాక్ కావడం జరుగుతుంది. మనం చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ఏ అలాగే ప్రింట్ ఏ ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో, మనం టెర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే టపుల్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా! టైప్ వచ్చేసి టపుల్. అలాగే మనకు ఒక టపుల్ అనేది రిటర్న్ చేయడం జరిగింది. చూసారు కదా! మనం 1, 2, 3 అని సెపరేట్ చేస్తే మనకి ఒక టపుల్ లాగా ప్యాక్ అయ్యి మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనకేంది ప్యాకింగ్ అండ్ అన్‌ప్యాకింగ్. ప్యాకింగ్ అండ్ అన్‌ప్యాకింగ్ అంటే ఏంటంటే మనం ఒకేసారి ప్యాక్ చేయొచ్చు, అన్‌ప్యాక్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం. ఒక టపుల్ కింద ప్యాక్ చేస్తున్నాం. ఓకేనా? 1 అని ఇస్తే ఏమవుతుంది? ఆ టపుల్ కింద కన్వర్ట్ అవుతుంది కదా! ఓకేనా? సో, మనకి ఇక్కడ టపుల్ వస్తుంది. అదే ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. ఇక్కడ మనకి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే 1 అని చూసినప్పుడు మనకి ఒక టపుల్ కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నాం 1 కింద కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ చేస్తే అది మనం అన్‌ప్యాక్ చేస్తున్నాం అనమాట. కానీ ఓన్లీ సింగిల్ వాల్యూస్‌ని మీరు ఒక టపుల్ కింద కన్వర్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలనమాట. ఏ అని ఇచ్చినప్పుడు చూచారు కదా! మనకి టైప్ ఏమొస్తుంది? ఇంటిజర్ టైప్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ అన్‌ప్యాక్ చేశాం. ఏ అని ఇచ్చి అన్‌ప్యాక్ చేశాం కాబట్టి మనకి ఇంటిజర్ అనే టైప్ ఇచ్చింది. అలాగే వాల్యూ కూడా మనకి 1 అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా? ఇండివిడ్యువల్‌గా. ఈ విధంగా టపుల్ లాగా అయితే రాలేదనమాట. ఓకేనా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే ఉండాలనమాట. ఎప్పుడైతే మీరు సింగిల్ వాల్యూ అనేది టపుల్ కింద ఇద్దాం అనుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అనేది వస్తుంది మనకి టపుల్ టైప్ అయితే రావడం జరుగుతుంది. ప్రింట్ ఆఫ్ ఏ చేస్తే మనకి ఒక టపుల్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే చూడండి ఒక టపుల్ అలాగే మనకు ఒక టపుల్ అయితే రిటర్న్ కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ కామా ఇచ్చారనుకోండి. మీరు అన్‌ప్యాక్ చేద్దాం అనుకున్నారు.
ఏ కామా ఇచ్చినప్పుడు మనకి ఇంటీజర్ అనేది ఒక టైప్ వచ్చి మనకి 1 అనేది ప్రింట్ అవుతుందన్నమాట. నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! ఇంటీజర్ అనేది ఒక టైప్ వచ్చింది. అలాగే 1 అనేది మనకి ప్రింట్ అయిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఏ, బి, సి ఈజ్ ఈక్వల్ టు 1, 2, ఐ అనేది ఇవ్వొచ్చనమాట. ఒకేసారి ఒక సింగిల్ లైన్‌లో మీరు మల్టిపుల్ వాల్యూస్ అనేది మల్టిపుల్ వేరియబుల్స్‌కి ఈ విధంగా అసైన్ చేయొచ్చనమాట. ఓకేనా? ప్యాకింగ్ అలాగే అన్‌ప్యాకింగ్ యూజ్ చేసుకొని. ఓకేనా? మనం ఈ విధంగా ప్రింట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఈజీ అనమాట. మీరు చూసినట్లయితే ఈజీగా మనం ఒక సింగిల్ లైన్‌లోనే మనం మల్టిపుల్ వేరియబుల్స్‌కి మనం మల్టిపుల్ వాల్యూస్ అనేది అసైన్ చేయొచ్చనమాట. పి, ఎస్ అనేది ఇస్తున్నాను. మనం ఏం చేద్దాం 1, 2, ఐ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ అలాగే ప్రింట్ ఆఫ్ బి అలాగే ప్రింట్ ఆఫ్ ఎస్ వీటిని ప్రింట్ చేస్తే మనకి ఆ వాల్యూస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం అన్‌ప్యాక్ చేసి వాటిని ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. 1, 1, 2 ఐ అనేది రావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనం ఇంకా రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏందో చూద్దాం. ఓకే. ఓకేనా? ఇప్పటివరకు మనం ఏం చేసాం ఫంక్షన్‌లో ఓన్లీ సింగిల్ వాల్యూని ఏ విధంగా రిటర్న్ చేయాలో చూసాం కదా! ఓకేనా? ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్‌ని ఏ విధంగా రిటర్న్ చేయాలో చూద్దామన్నమాట. రిటర్న్ నమ్ అండర్‌స్కోర్ సమ్, నమ్ అండర్‌స్కోర్ ప్రొడక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 2 వాల్యూస్‌ని మనం రిటర్న్ చేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కామాతోటి సెపరేట్ చేస్తున్నాం. అంటే ఒక టపుల్ కింద మనం ప్యాక్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. ప్యాక్ చేసి మనం ఇక్కడ అన్‌ప్యాక్ చేస్తున్నాం. ఎక్స్, వై అని ఇక్కడ మనకి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి వాల్యూస్ వస్తాయి కదా! వాటిని మనం అన్‌ప్యాక్ చేసి వాటిని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఈజీ. ఇప్పుడు మనకి 5, 2, 3 అనేది పాస్ చేసినప్పుడు ఏ ప్లస్ బి అంటే మనకేమొస్తుంది 5. అలాగే 2 ఇంటూ 3 అంటే 6. ఇక్కడ మనం ప్యాక్ చేసాం. ఇక్కడ మనం అన్‌ప్యాక్ చేసాం. వాటిని ప్రింట్ చేసాం. సో, మనకి 5, 6 అనేది అవుట్‌పుట్ కింద అయితే వస్తాయన్నమాట. ఓకేనా? ఇది మీరు ఒకసారి వీఎస్ కోడ్ అయితే చేసి చూడండన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? నన్. ఈ నన్ అనే ఒక ఆబ్జెక్ట్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. దాని ఒక టైప్ వచ్చేసి నన్ టైప్ అనేది తెలుసుకోవడం జరిగింది. దీని తర్వాత టపుల్స్. టపుల్స్ గురించి అయితే రౌండ్ బ్రేసెస్ తోడైతే క్రియేట్ చేస్తాం అనేది తెలుసుకోవడం జరిగింది. టపుల్స్ అనేది ఇమ్యూటబుల్. ఓకేనా? లిస్ట్ అనేది మ్యూటబుల్. ఈ అనేది ఇమ్యూటబుల్. సో, వీటిని మనం మోడిఫై చేయలేము అనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే మెంబర్‌షిప్ ఆపరేటర్. ఇక్కడ మెంబర్‌షిప్ సిక్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఒక సీక్వెన్స్‌లో మనకు కావాల్సిన వాల్యూ అనేది ఉన్నదా లేదా అని తెలుసుకోనికి ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్యాకింగ్, అలాగే అన్‌ప్యాకింగ్ గురించి అయితే తెలుసుకోవడం జరిగిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మీకు ప్రాక్టీస్. దీని తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ కోసం కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే కాన్సెప్ట్ వచ్చేసి సెట్స్. సెట్స్ అనే డేటా స్ట్రక్చర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ కోడ్‌లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. నాకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావాలి. ఓకేనా? ఆ మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసి మీరైతే కామెంట్ చేయండి అన్నమాట. ఓకేనా? థాంక్ యూ.